మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కడప జిల్లా బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలోనే మద్యం సీసాలు అంటే ఏదైతే మద్యం ఉంటుందో ఆ మద్యం సీసాలన్నీ కూడా హాస్పిటల్ ప్రాంగణంలోనే ఉన్నాయి. అంటే హాస్పిటల్ ఏదైతే ఆసుపత్రిలోని వైద్యుల రూమ్ పక్కనే కూడా మద్యం సీసాలన్నీ కూడా ఇక్కడ దర్శనమిస్తున్నాయి. ఇవే కాకుండా కూడా మరొకటి ఏదైతే ల్యాబ్కు సంబంధించి యూరిన్ టెస్టు మరి అనేక రకాల టెస్టులకు సంబంధించినవన్నీ కూడా ఆసుపత్రి ప్రాంగణంలోనే ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ అసలు చాలా నిర్లక్ష్యంగా బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆ వైద్యులు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. ఇదంతా కూడా ఎవరు చూడాలంటే సూపరింటెండెంట్ సుబ్బారెడ్డి గారు చూసుకోవాలి. కానీ అతను ఇక్కడ ఏమాత్రం పట్టి పట్టనట్లు ఎప్పుడు కూడా ఆసుపత్రిలో విధుల్లో ఉండకుండానే అతను బయట తిరుగుతూ ఉంటాడు. అదే కాకుండా కూడా వైద్యులు ఇక్కడ చాలా నిర్లక్ష్యంగా ఉండడంతోనే ఇవన్నీ కూడా జరుగుతున్నట్లున్నాయి. అంటే ఈ మద్యం సీసాలు ఎలా వచ్చాయి, అసలు ఆసుపత్రి ప్రాంగణంలోకి ఎలా వచ్చాయి, ఎవరైనా రోగులు తాగారా లేదంటే సిబ్బంది తాగారా, ఎవరు తాగారా అనేది కూడా ఇక్కడ అర్థం కాని పరిస్థితి. మనం దానిపైన కూడా డాక్టర్ సుబ్బారెడ్డి సూపరింటెండెంట్ గారిని అడిగితే తను సమాధానం కూడా చెప్పలేని పరిస్థితి. ఏదైతే శానిటైజర్కి సంబంధించిన ఒక వ్యక్తిని పిలిచి కూడా అతను తనతో మాట్లాడాడు. ఇక్కడ ఎలా వచ్చాయి ఏంటి అని అడిగితే తను ఇవి ఎక్కడో బయట నుంచి ఇక్కడికి వచ్చాను. అసలు బయట నుంచి లోపలికి ఎలా వస్తాయి, అంటే వారి పర్మిషన్ లేకుండా తాగిన బాటిల్ లోపల ఎందుకు వేస్తారు, అంటే ఇక్కడే మద్యం సేవిస్తున్నారా, బయట వాళ్ళు చెప్పినట్లుగానే డాక్టర్ సుబ్బారెడ్డి గారు చెప్పినట్లుగానే ఇక్కడ ఏమన్నా మద్యము ఎవరైనా బయట వ్యక్తులు వచ్చి లోపల తాగుతున్నారా ఏంటి అనేది కూడా ఇక్కడ ప్రజలు కూడా అర్థం కాని పరిస్థితి. అంటే ఇప్పటికైనా కూడా ఇటువంటి అన్ని కూడా చాలా వరకు కూడా బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రి పైన అనేక రకాలైనటువంటి ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలన్నీ కూడా డాక్టర్ సుబ్బారెడ్డి గారు తుడిపినట్టు చూపుతున్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు డాక్టర్ సుబ్బారెడ్డి గారు అని ప్రధానంగా మనము అతని పేరే ఎందుకు మనం మాట్లాడుకోవాల్సి వస్తుందంటే డాక్టర్ సుబ్బారెడ్డి గారికి ఎన్నిసార్లు చెప్పినా కూడా తను నిర్లక్ష్యంగానే ఉన్నారు. ఆల్రెడీ ఇక్కడ అనేక సార్లు కూడా పై అధికారులు కూడా ఇన్స్పెక్షన్ చేసేసి ఇక్కడ జరుగుతున్నటువంటి చాలా వరకు వాటిపైన కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అని కూడా అధికారులు సూచించినా కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవట్లేదు. అంటే ల్యాబ్కు సంబంధించిన ప్రధానంగా ఇక్కడ ల్యాబ్కు సంబంధించిన అన్ని కూడా టెస్టులు చేసినట్టు యూరిన్ టెస్ట్ కానీ ఇతర టెస్టులు చేసిన అన్ని కూడా ల్యాబ్ పక్కనే ఉండడంతో ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రధానంగా హాస్పిటల్కి ఎందుకు వస్తారు ఎవరైనా కూడా అని మనము తెలుసుకుందాం. అంటే ఆసుపత్రికి వచ్చేది ఏదైనా బాగోలేక రోగాన్ని నివారించుకునేందుకు ఇక్కడికి వస్తారు. కానీ ఇక్కడ అలా కనిపించట్లేదు. రోగాన్ని మళ్ళీ వాళ్ళ ఇంటికి తీసుకోబోయేదానికి కూడా ఇక్కడ ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు యూరిన్ టెస్ట్ ఎందుకు చేస్తారంటే అనేక రకాల యూరిన్ టెస్ట్లో కూడా అనేక రకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రజలకు ఇబ్బందులు జరుగుతాయి. అలాగే ఇక్కడ చిన్నారులు కూడా వస్తుంటారు ట్రీట్మెంట్కు. ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్నా కూడా ఇలాంటి సోకేందుకు కూడా చాలా తొందరగా సోకుతాయని కూడా డాక్టర్లు వైద్యులు కూడా ఒకవైపు చెప్తున్నారు. అయినా కూడా ఇటువంటి వాటిపైన డాక్టర్ సుబ్బారెడ్డి గారు జాగ్రత్తలు తీసుకోబట్లే ఇవన్నీ నిర్లక్ష్యంగా ఉండడం వల్లనే ఇటువంటి అన్ని జరుగుతున్నాయి. ఇవే కాకుండా కూడా అనేక రకాలుగా ఇక్కడ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా తను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పలుమార్లు కూడా మీడియాను కూడా బెదిరించాడు. అతను మీడియా కూడా ప్రశ్నిస్తే మీడియాను కూడా బెదిరించే పరిస్థితికి వచ్చారంటే ఒకసారి మనం అర్థం చేసుకోవాలి ఎంతవరకు ఇతను చూస్తూ ఉన్నారా ఏంటి అనేది. అంటే ఏదైనా అంటే మీరు రాజకీయ నాయకులు అండదండలు మాకు ఉన్నాయని చెప్తున్నాడు డాక్టర్ సుబ్బారెడ్డి గారు. రాజకీయ నాయకులు ఇటువంటి వాటికి ఎవరు కూడా సపోర్ట్ చేయరు. అయినా కూడా ఆయన ఒక మాట రాజకీయ నాయకుల పైకి కూడా నెట్టి వేస్తున్నారు. ఇప్పటికైనా కూడా పై అధికారులు ఇటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని కూడా మనము సుమన్ టీవీ ద్వారా కూడా తెలుపుతున్నాం. అదే కాకుండా సుమన్ టీవీ ఇక్కడికి వచ్చి మన ఎక్స్క్లూజివ్గా కూడా కెమెరాకు మన చిక్కాయి ఏదైతే యూరిన్ టెస్ట్లకు సంబంధించినట్టు కానీ ఇతర టెస్ట్లకు సంబంధించినట్టు అన్ని కూడా వారి ప్రాంగణంలో ఉండేది కూడా మన చిక్కాయి. మనం ఆ విజువల్స్ కూడా ఎక్స్క్లూజివ్లో మనం చూపిస్తున్నాము. అలాగే మనం మద్యం బాటిల్ కూడా చూపించాము వాళ్ళకి ఎలా వచ్చాయి ఏంటి అని. మనం అక్కడికి వెళ్ళి కూడా దగ్గరికి వెళ్ళి కూడా మనం చూపించేటప్పుడు వాళ్ళు చూశారు. చూసిన తర్వాత కూడా వారు లేదండి ఇవి మేము ఇప్పుడే కూడా తీసేస్తామని చెప్పేసి అని మనం అక్కడి నుంచి పక్కకు వస్తానే కూడా ఇక్కడ ఉన్న సిబ్బంది కూడా వాటిని అన్నిటిని కూడా కాల్చివేసి పూర్తి చేసిన పరిస్థితి. అంటే ఇప్పుడు మన దృష్టి ఏదైతే సుమన్ టీవీ దృష్టికి వస్తానే మాత్రమే వాళ్ళు ఇటువంటి వాటిపైన చర్యలు తీసుకున్నారు. అంటే ముందస్తుగా చర్యలు ఏమాత్రం తీసుకోవట్లేదు. ఇక్కడ డాక్టర్ల పైన కానీ సిబ్బంది పైన కానీ డాక్టర్ సుబ్బారెడ్డి గారు ఎటువంటి వారిపైన ఏమైనా వారిపైన చర్యలు తీసుకుంటారా లేదంటే ఏం జరుగుతుందని కూడా వేచి చూడాల్సిన పరిస్థితి.